వెల్కమ్ టు డివా న్యూస్. నేను నీలిమా. ముందుగా డీటెయిల్స్. ప్రజల సొమ్మును ఇన్సెంటివ్ల పేరుతో కార్పొరేటర్లకు కట్టబెడుతున్న బీజేపీ. జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో సిఐటియు, ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మె సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. గురువారం రోజున సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం నుండి పురవీధుల గుండా గెస్ట్ హౌస్ వరకు పెద్ద ఎత్తున కార్మికులతోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ రాజు, రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎడబోయిన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజలపై, రైతు కార్మిక వర్గంపై కేంద్ర పాలక బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మికులు వందల ఏళ్లు పోరాటాలు చేసి సాధించుకున్న 29 రకాల చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను నోటిఫికేషన్తో పాటు రూల్స్ను కూడా విడుదల చేసింది. ప్రజలందరిపై భారాలు పడే విధంగా విద్యుత్ సవరణ బిల్లు 2025 నుంచి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం స్థానంలో విబి రాంజీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతుల నడ్డి విడిచేందుకు నూతన విత్తన బిల్లును తీసుకువచ్చింది. మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు చేయడం, ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరున అన్ని రంగాలలో కార్పొరేటర్లకు ద్వారాలు తెరిచింది. ప్రజల సొమ్మును ఇన్సెంటివ్ల పేరుతో కార్పొరేటర్లకు కట్టబెడుతుందని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, బీబీ రాంజీ చట్టం, విత్తన సవరణ బిల్లు చట్టం, ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏళ్ల సిఐటియు, ఏఐకేఎస్, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, సిఐటియు నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు బెల్లంకొండ వెంకటేష్, భైరవణ బలరాములు, రావుల రవీందర్ రెడ్డి, తాడెం రాములు, పర్వతం నరసింహులు, బుర్రి సుధాకర్, బాల నర్సయ్య, చిలక కిష్టయ్య, బోమయ్య, కుడుదల నరసయ్య, బాలయ్య, జంగా మాధవి, హైమా కడపలక్ష్మి, మోతుకూరు ఎల్లమ్మ, లక్ష్మీ ఎల్లవ్వ, దండగల మురళి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను వెంటనే, రైతాంగాన్ని వెంటనే రద్దు చేయాలి. విబి రాంజీ చట్టాన్ని వెంటనే, విబి రాంజీ చట్టాన్ని వెంటనే కాపాడాలి. ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే కాపాడాలి. ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే సమ్మెను జయప్రదం చేయాలని భారతదేశ కార్మిక అందరికీ కోరుతున్నాను. అలాగే ఈరోజు మనము స్వతంత్రం రాకముందే 29 రకాల చట్టాలను కార్మికుల కోసం మనం సంపాదించి పెట్టుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికులను నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వము. మనము 12 గంటల ఇదివరకు గతంలో 12 గంటల పనిదినం ఉంటేనే దాన్ని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకుంటే ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ 12 గంటల పనిదినాన్ని తీసుకురావడం జరుగుతుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. అలాగే రైతుల మీద భారాలు మోపేందుకు 4 నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలను కూడా వెనక్కి ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వాటిని వెనక్కి తిరిగి తీసుకున్నామని చెప్పేస్తుంటే చాప కింద నీరులాగా మళ్ళీ వీటిని పునరుద్ధరించాలని చూస్తున్నారు. ఎలాంటిది కూడా చేయొద్దని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ 2024లోనే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 చట్టాలను, సమాచార హక్కు చట్టము, అలాగే ఉపాధి హామీ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలను నిర్వీర్యంగా ఆర్చుతుంటూ ఉపాధి పని లేకుండా చేద్దామనేటువంటి ఆలోచనతోటి విబి రాంజీ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈరోజు కార్మిక సంఘాల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ ప్రజా సంఘాలు ఉన్నంత వరకు ఇలాంటి వాటిని ముందుకు రానివ్వకుండా మేము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.